చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి 2025వ సంవత్సరము 12వ నెల 23వ తారీఖున ఇటు రీతిగా ఆయనను స్తుతించడానికి, గణపరచడానికి ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ముందుగా ఆయనకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయినటి యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామమును మనము కలిగి ఉన్నాం. పైన ఆకాశం ఎందే గాని, భూమి ఎందే గాని, భూమి క్రిందే గాని మరి ఏ నామమున రక్షణ లేదు గాని ఈ నామమున మాత్రమే రక్షణ గలదు. రక్షకుడైనటి యేసు క్రీస్తు వారి శుభవర్తమానము ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం కాడ నుండి చదువుదాం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా. చదివిన లేఖనములను మనము జ్ఞాపకము చేసుకుంటే దేవుడు ఈ సర్వ సృష్టిని కూడా 6 దినములలో చేసి ఉన్నాడు. దేవుడు 6 దినములు సృష్టిని తన యొక్క నోటి మాట ద్వారా, ఆయన పలకడం ద్వారా సృష్టి కలిగి ఉన్నది. 6వ దినమును మనము జ్ఞాపకము చేసుకుంటే ఆ దేవాది దేవుడు తన యొక్క హస్తములతో నరులను చేసి ఉన్నాడని రాయబడి ఉంది. ఆకాశములు కావచ్చు, భూమిని కావచ్చు, వృక్షములను కావచ్చు, జంతువులను కావచ్చు, పక్షులను కావచ్చు, సమస్తమును కూడా ఆయన నోటి యొక్క మాట ద్వారా ఆయన చేసి ఉంటే నరులను మాత్రం ఆయన తన యొక్క హస్తములతో నిర్మించి నేల మట్టి నుండి దేవుడు మట్టిని చేసి నరులకు దేహమును ఇచ్చి ఆ యొక్క దేహములోనికి వారి యొక్క నాసిక రంధ్రంలోనికి దేవుడు జీవాత్మను ఇచ్చి నీవు జీవించే ఆత్మవుదు అని ఆయన తెలియజేయగా నరుడు జీవించే ఆత్మగా, జీవాత్మగా అయ్యాడు. దేవుడు నరుడిని చేసి ఆశీర్వదించి ఏదైనా తోటనిచ్చి ఇదిగో మీరు ఫలించి అభివృద్ధి పొందని ఆయన తెలియజేశారు. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము వారు జీవించారు, ఏదైనా తోటలో జీవించుచున్నారు. వారు జీవించుచున్నటి దినములలో దేవాది దేవుడు ఆ యొక్క ఆదాముతోనూ అవ్వతోనూ కూడా కలిసి జీవించేవాడిగా మనం లేఖనాల్లో చూడవచ్చు. దినదినము స్నేహితులు ఏ విధముగా అయితే మాట్లాడుకొనుచున్నారో వారును అదే విధముగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే మహిమ శరీరములను ధరించుకునే వారిగా వీళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏదైనా తోటలో మనిషికి ఏముందంటే మహిమ దేహములు ఉన్నవి, దేవునితో మాట్లాడే శక్తి ఉంది, అనగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగే ఆ యొక్క లక్షణము దేవుడు మనుషులకు అనుగ్రహించారు. పరిశుద్ధతతోనూ యథార్థతతోనూ పాపం అంటే ఎరగకుండా మనుషులు ఏదైనా తోటలో జీవించేవారు. ఇలా జీవిస్తున్న సమయంలో దేవుడు ఏమిచ్చాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. జీవవృక్ష ఫలములలో మీరు దేనినైనా ఇంకో ఈ తోటలో ఉన్న ఏ వృక్ష ఫలమునైనా తినవచ్చు, కానీ జీవవృక్ష ఫలముని మాత్రం మీరు తినకూడదు. దానిని వెంటనే ఏం చేశారు? దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో, దేవుడు ఏదైతే తెలియజేశాడో, దేవుడు మనిషిని ఏదైతే చేయొద్దన్నాడో ఆ రోజు ఆదాము అవ్వ అపవాది మాట విని దుష్టుని సాంగత్యము చేసి ఏం చేశారంటే తినొద్దన్న దానిని తిని దేవునికి వ్యతిరేకమై దేవాది దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉంటున్నారు. అనగా నేను పరిశుద్ధులను గనుక నాతో కలిసి నివాసము చేసేవారు ఏ విధముగా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఏదైనా తోటలో దేవాది దేవునితో పాటు కలిసి మనిషి జీవించాలంటే ఈ రోజు ఈ మానవాళి మధ్యన ఇదిగో ఈ రోజు సర్వ మానవాళి కూడా దేవునితో కలిసి జీవించాలంటే వారిలో ఏముండాలంటే వాళ్ళలో కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మనము జ్ఞాపకం చేసుకుంటే మన అందరము కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనిషినితో కలిసి జీవించాలంటే, దేవుడు మనిషితో జీవించాలంటే, మనుషుడు దేవునితో జీవించాలంటే ఏముండాలంటే మనుషులు పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధతనే మనుషుడు పోగొట్టుకుంటాడు.
ఆ పరిశుద్ధతనే మనుషుడు పోగొట్టుకున్నాడు కనుక, ఆ పరిశుద్ధతనే మనుష్యుడు విడిచిపెట్టుకున్నాడు కనుక, ఆ రోజు ఏదైనా తోటలో నుండి దేవుడు ఆదాముకు అవ్వకి ఇచ్చినట్టు ఆ యొక్క పనిష్మెంట్ ఏమిటంటే, వాళ్ళకి ఇచ్చినట్టు ఆ యొక్క విధి ఏమిటంటే మనం జ్ఞాపకము చేసుకుంటే ఒకసారి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం కాడ నుండి చదువుతాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. చాలండి. దేవాది దేవుడు ఆ రోజు ఆదాము అవ్వకి ఇచ్చినట్టే ఆ యొక్క శిక్ష, ఆ యొక్క పనిష్మెంట్ ఏమిటని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నాతో పాటు కలిసి మీరు జీవించాలంటే, నాతో పాటు మీరు ముఖాముఖిగా ఉండి నాతో పాటు సహవాసం చేయాలంటే నీలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. మీలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. దేవుని మాట వినే గుణం ఉండాలి. అపవిత్రునికి అపవాదికి చోటిచ్చే గుణము మీలో ఉండకూడదు. కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే అపవాదికి చోటిచ్చారు. దేవుని మాట వినే గుణము వాళ్ళలో లేదు. వాళ్ళ యొక్క పవిత్రతను పోగొట్టుకున్నారు కనుక ఆ దేవాది దేవుడు ఏం చేశాడంటే, ఈ రోజు నుండి నీవు ఈ ఏదైనా తోటలో కాదు గాని, నీవు ఏ మట్టి నుండి అయితే తీయబడ్డావో, నీవు ఏ మట్టి నుండి అయితే తీయబడి ఉన్నావో అదే మట్టిని సేవించుకోవడానికి, అదే మట్టిని సేవించి దానిని పండించి దానిని భుజించాలని చెప్పి ఆయన ఏం చేశారంటే ఏదైనా తోట నుండి మనిషిని గెంటి వేశారు. దేవుడు మనిషిని చేయడానికి గల ప్రణాళిక ఏమిటంటే, దేవుడు మనుషులతో కలిసి నివాసం చేయాలనుకో. ఏమిటండి దేవుడు మనిషిని చేయడానికి గల ప్రథమ కారణం ఏమిటంటే, దేవుడు మనుషులతో కలిసి నివాసము చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనిషికి దేవునికి ఎడబాటు అనేది కలుగుతుంది. అప్పటి వరకు ఏదైనా తోటలో ఐక్యతగా కలిసి ఉన్నట్టు మనుషులు దేవుడు ఇక్కడ ఏమవుతున్నారంటే ఎడబాటు కనబడుతుంది. దేవుడే ఏం చేస్తాడంటే ఏదైనా తోట నుండి నీవు వెళ్ళిపోమన్నాడు. మనం చూస్తే ఈ వెళ్ళిపోయినట్టు మనుషులు ఈ యొక్క ఆదాము అవ్వ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫలించారు, అభివృద్ధి పొందారు. వీళ్ళ సంతానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళ సంతానం అంతా కూడా ఏ విధముగా ఉన్నారంటే, సర్వ మానవాళి కూడా ఏ విధముగా ఉన్నారంటే వాళ్ళు కూడా పాపములో బ్రతుకుతున్న వారికి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కయీను, హేబెలు, వారి యొక్క సంతానము, వారి యొక్క పితరులు, పురుషులు, బిడ్డలు ఎవరిని మనం జ్ఞాపకం చేసుకున్నా వీళ్ళందరూ కూడా ఏ విధముగా ఉన్నారంటే, ఆ రోజు దేవుడు గెంటి వేసిన తరువాత ఆకాశం నుండి ఆయన కొనులెత్తి మనుషుల వైపు చూస్తున్నప్పుడు మనుషుల హృదయము చెడి ఉన్నదని చెప్పి ఆదికాండములో 6వ అధ్యాయంలో మనం చదవచ్చు. ఒకసారి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలాంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచారండి. ఏం చూస్తున్నాడండి? దేవుడు ఎప్పుడైతే ఏదైనా తోటల నుండి ఆ యొక్క ఆదాము అవ్వని గెంటి వేసిన తరువాత వారి యొక్క భూమి మీద విస్తరించారు, ఫలించారు, గొప్ప జనాంగముగా అయ్యారు. ఈ జనాంగాన్ని దేవుడు చూస్తున్నప్పుడు, మనుషులను దేవుడు చూస్తున్నప్పుడు, మానవాళిని దేవుడు చూస్తున్నప్పుడు వాళ్ళ స్థితి ఏ విధముగా ఉందంటే, వాళ్ళ యొక్క మనుషుల యొక్క హృదయములు ఏ విధముగా ఉన్నాయంటే దేవుని ఎదుట చెడినవుగా ఉన్నాయి. అంటే ఆదాము అవ్వ ఏదైతే చెడు హృదయంతో ఉన్నారో వారి కుమారులు అదే హృదయాన్ని కొనసాగించారు. వారి యొక్క తరము వారు కూడా అదే హృదయం కొనసాగించారు. ఆ రోజు మానవాళి అందరూ కూడా అదే హృదయమును కొనసాగిస్తున్నారు. మనము జ్ఞాపకము చేసుకుంటే వారి హృదయములను మనము ఆదాము హృదయమే, అవ్వ హృదయమే కాదు, మనము జ్ఞాపకము చేసుకుంటే మనుషుల అందరి హృదయములు కూడా ఏ విధముగా ఉన్నామంటే దేవుడు సెలవిస్తున్నాడు, వారి హృదయములు దేవుని ఎదుట చెడినవిగా ఉన్నవి. ఈ చెడిన హృదయములను దేవుడు చూశాడు, అసహించుకుంటున్నాడు, సంతాపపడుతున్నాడు. నేనా ఇలాంటి వారిని చేశాను, నేనా ఇలాంటి వారిని చేశానని చెప్పి ఏం చేశాడంటే ఆ రోజు ఆ మనుషుల నుండి ఎన్నికగా నీతిమంతుడిగా కనబడింది ఎవరంటే నోవాహు. నోవాహుని పిలుచుకున్నాడు, వారిని సిద్ధపరచమన్నాడు. మిగతా జనాంగం అంతటిని ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క జలప్రాయంలో ఆయన నాశనం చేశాడు. మనము జ్ఞాపకము చేసుకుంటే నోవాహు తర్వాత నుండి మనము జ్ఞాపకము చేసుకుంటే మనుషులు ఏ విధముగా ఉన్నారంటే, ఆ నోవాహు తర్వాత నుండి మనము జ్ఞాపకము చేసుకుంటే మనుషులు ఏ స్థితిలో ఉన్నారంటే ఆ తరువాత కూడా మనుషులు అదే విధముగా చెడిన వారిగా ఉండటం మనం జ్ఞాపకం చేసుకుంటాం.
గమనించండి, మనము ప్రణాళికను మనము చూస్తూ ఉంటే దేవుడు మొట్టమొదటి మనుషునిగా ఆదామును అవ్వను ఎందుకు చేశాడంటే మనుషులతో కలిసి జీవించడానికి దేవుడు మనుషులను చేస్తే మనుషులు ఏ విధముగా ఉన్నారంటే చెడిన వారిగా ఉన్నారు, చెడిన హృదయములు కలిగినట్టు వారుగా ఉన్నారు. ఆదాము మాత్రమే కాదు, అవ్వమ్మ మాత్రమే కాదు, వాళ్ళ తర్వాత వచ్చిన సంతానము కూడా అదే విధముగా ఉన్నారు. ఆ తరువాత ఎన్నికలో ఉన్నట్టు నోవాహును పిలిస్తే నోవాహు కూడా మద్యము సేవించి వస్త్రహీనుడై పడి ఉండి తన సంతానం కూడా ఏ విధముగా ఉందంటే పాపంలో పడి ఉండుట మనం జ్ఞాపకం చేస్తాం. సర్వ మానవాళి కూడా దేవుని ఎదుట ఏ విధముగా ఉన్నారంటే పాపులుగా కనబడుతుంది. ఈ పాపం ఎక్కడ మొదలైందంటే ఏదైనా తోటలో అవ్వమ్మ ఆ దినమున ఆదాము చేసినట్టు పాపము వాళ్ళిద్దరి ద్వారా వాళ్ళ సంతానికి వచ్చింది, నోవాహు దినములలోనికి వచ్చింది. ప్రజలందరూ కూడా దేవుని ఎదుట ఏ విధముగా ఉన్నారంటే ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, అందరూ దేవుని ఎదుట ఎలా ఉన్నారంటే చెడిన వారిగా ఉన్నారు. ఏదైనా తోట నుండి వెళ్ళిపోమని చెప్పి పిలిచిన దేవుడే మళ్ళీ ఏం చేస్తున్నాడంటే అబ్రహామును పిలుచుకుంటున్నాడు. అనగా మానవులను దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే తిరిగి పిలుస్తున్నాడు. గమనించండి, పాపము చేసినట్టు మనిషిని దేవుడు ఏం చేశాడంటే ఏదేను తోట నుండి గెంటి వేశాడు. నోవాహు దినములలో మనం చూసిన దేవుని ఏడలో అదే వ్యతిరేకత భావం ఉంది. కానీ అదే ఆది కాండము 12వ అధ్యాయంలోనికి మనం వచ్చేసరికి మనకి ఏం కనబడుతుందంటే వెళ్ళిపోమన్నట్టు దేవుడే ఏం చేశాడంటే మళ్ళీ మనుషులను తిరిగి పిలువుతా మనకి కనబడుతుంది. చదవండి ఒకసారి ఆది కాండము 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. చాలండి. యెహోవా ఏమని తెలియజేస్తున్నాడు? అబ్రహామును పిలుచుకుంటున్నాడు. అంతమంది పాపుల మధ్యలో నుండి, అంతమంది భయంకరమైన చెడు స్థితిలో ఉన్న మనుషుల నుండి ఆయన గెంటి వేసిన తరువాత ఏదైనా తోట నుండి ఆయన యొద్ద నుండి ఆయన గెంటి వేసిన తరువాత మళ్ళీ ఎప్పుడు తిరిగి పిలుస్తున్నాడంటే అబ్రహాము దగ్గర మొదలు పెట్టాడు. మళ్ళీ అబ్రహాము, నువ్వు నీ దేశమును, ఇదిగో నీ ప్రాంతమును, నీ ఆస్తిని, నీ వస్తువులను, నీకున్న సమస్తమును కూడా విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుదుగానే రా అని చెప్పి ఏం చేశాడంటే అబ్రహామును పిలిచాడు. అబ్రహాముతో ఏమంటున్నాడంటే ఇదిగో నిన్ను ఆశీర్వదించినటువంటి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించే వారిని శపిస్తాను, ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను సర్వ మానవాళికి కూడా ఏ విధముగా నిలబెడతానంటే నిన్ను ఒక మాదిరిగా నిలబెడతాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసండి? సర్వ మానవాళి కూడా చెడిపోయి ఉన్నట్టు స్థితిలో నుండి దేవుడు ఒక మనిషిని పిలిచి ఆ మనిషిని ద్వారా సర్వ మానవాళికి ఏం పరిచయం చేయాలనుకున్నాడంటే నీతిని పరిచయం చేయాలి, పరిశుద్ధతను పరిచయం చేయాలనుకున్నాడు, యథార్థతను పరిచయం చేయాలనుకుంటున్నాడు. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క సంతానము కూడా దేవుని ఎదుట ఏ విధంగా ఉందో తెలుసా? చెడిన విధముగా. అబ్రహాము యొక్క ప్రజలు కూడా అనగా ఇజ్రాయేలీలు కూడా దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నారో తెలుసా? చెడిన వారిగా ఉన్నారు. అలాంటి వారిని నడిపించడానికి, అలాంటి వారిని నిలబెట్టడానికి, వీళ్ళని మళ్ళీ మనుషుల నుండి మనుషులకి కాదు కానీ బోధ, ఇదిగో వాళ్ళని సరైన మార్గంలో నిలబెట్టాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనిషిని ఏదో విధముగా మళ్ళీ తిరిగి కట్టాలనే ఆలోచన ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. ఏదైనా తోటలో నుండి ఆ పాపులుగా బయటకు వచ్చినట్టు మనుషులను దేవుడు కట్టాలి, మళ్ళీ వాళ్ళకి నీతిని నేర్పాలి, యథార్థతను నేర్పాలి, పవిత్రతను నేర్పాలి, పరిశుద్ధతను నేర్పాలని ఆ ఆలోచన కలిగి ఉన్నట్టు దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల్ని ఎక్కడ విడిచిపెట్టడం లేదండి. అక్కడ ఏదైనా తోటలో నుండి ఆయన వెళ్ళిపోమన్న విషయం నిజమే, కానీ ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడంటే అబ్రహాము నుండి పిలుస్తున్నాడు. ఆయన చేసుకున్న మనిషిని మళ్ళీ తిరిగి కట్టే పనిలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. ఏ విధముగా కడుతున్నాడు? అంటే ఈ పతనం అయిపోయినట్టు బ్రతుకులను, ఈ పతనం అయిపోయినట్టు మనుషులను, చెడిపోయినట్టు ఈ మనుషులను దేవుడు ఏ విధముగా కడుతున్నాడంటే ముందు మనిషిని ద్వారా కడదామని చూసాం. అనగా ఒక సంతానము ద్వారా వాళ్ళకు ఒక విధినిచ్చి సంతానము ద్వారా ఇదిగో వీళ్ళని ఒక మాదిరిగా చూపాలని చెప్పి దేవుడు సిద్ధపాటు చేశాడు. ఆ మనుషులు కూడా దేవుని ఎదుట చెడిన వారిగా ఉన్న స్థితిలో దేవుడు మోషేని పిలిచి అంటున్నాడు, ఇదిగో మీ కొరకు ధర్మశాస్త్రాన్ని నేను ఏర్పాటు చేశాను. ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఇదిగో ఏది మంచి, ఏది చెడి, మనిషి ఎలా బ్రతకాలి, మనిషి యొక్క విధి ఎలా ఉంది, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవాలి. ఈ ధర్మశాస్త్రంలో ఏముందంటే మనిషిని ఏ విధముగా కట్టాలో రాయబడింది. పతనం అయిపోయిన మనిషి, పాపములో పడిపోయినట్టు ఈ మనిషిని
మళ్ళీ దేవుడు ఏ విధముగా కడుతున్నాడో ధర్మశాస్త్రంలో ఉంటుంది. నీవు అబద్ధం ఆడకూడదు, దొంగలించకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు వానిది ఏదైనాను నీవు ఆశించకూడదు. దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలుసా? పతనం అయిపోయినట్టు మనిషిని తిరిగి కడుతున్నాడు. కట్టే పనిలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. మనం ఎక్కడ ప్రారంభించామంటే గమనించండి, ఏదేను తోటలో మనిషి పాపము చేశాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ తోట నుండి వాళ్ళను బయటకి వెలుపలకి గింటి వేశాడు. మీరు ఈ ఏదేను తోటలో నివసించడానికి వీలు లేదు, కానీ మీరు ఈ భూలోకంలోనికి వెళ్ళి ఈ భూలోకంలో భూమిని సేద్యపరుచుకుని దాన్ని ఫలించుకుని దానిని భుజించుడు అని చెప్పి వారిని గింటి వేశాడు. వెళ్ళారు, వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ బ్రతుకులు మారలా, వాళ్ళ ప్రవర్తన మారలా, వాళ్ళ హృదయంలోనే మారలా. మనుషుడు ఏ విధంగా ఉన్నాడంటే మనుషుని హృదయం చెడినట్టుగా ఉన్నది. దేవుడు అలాంటి సమయంలో ఇదిగో ధర్మశాస్త్రం మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాను ఈ ధర్మశాస్త్రం ద్వారా అని చెప్పి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడండి. మీరు పాపము చేస్తే గొర్రెను తీసుకొచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించండి. మీరు పాపము చేస్తే ఇదిగో మీరు మీ యొక్క అపరాధ పరిహారార్థ బలిగా మేకనో గొర్రెనో కోడినో మీకు తగినట్టుగా మీరు దాన్ని తీసుకొచ్చి అర్పించండి. ఇప్పుడు మనిషికి ఏమైందంటే పాపానికి వెసులుబాటు వచ్చింది. అనగా వెసులుబాటు అనగా ఈ ధర్మశాస్త్రములో బలుల ద్వారా మనుషునికి పాపం చేయడానికి ఏమొచ్చిందంటే వెసులుబాటు అని వచ్చింది. అంటే అవకాశం అనేది వచ్చింది. ఏం చేస్తున్నాడంటే పాపము చేస్తున్నాడు, బలర్పిస్తున్నాడు. ఆ బలర్పించిన వాడు మళ్ళీ తిన్నమ్మగా ఉంటున్నాడు అంటే మళ్ళీ ఏం చేస్తున్నాడంటే దేని కొరకైతే వాడు బలర్పించాడో మళ్ళీ అదే చేస్తున్నాడు. దీనినే అన్నాడు, ఏమని తెలియజేస్తున్నారంటే బలుల ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఏమొచ్చిందంటే వెసులుబాటు వచ్చిందంటే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు ఇదిగో జంతువుల యొక్క రక్తము మనుషుని యొక్క పాపము తీయజాలలేకపోయింది. వీళ్ళు పాపము చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, రక్తమును చిందిస్తున్నారు, కానీ బతుకులను మార్చుకునే స్థితి లేదు వారికి, హృదయాలను మార్చుకునే మనసు లేదు వారికి. ఎలా ఉన్నారంటే ఆ ఏదైనా తోటలో ఏ విధముగా అయితే పాపంలో బ్రతికారో ఆ ఏదైనా తోటలో నుండి ఆ తర్వాత మనుషులు నోవాహు దినములలో ఏ విధముగా బ్రతికారో ధర్మశాస్త్రం వచ్చిన తరువాత కూడా మనుషులు అదే విధముగా బ్రతుకుతున్నారు. ధర్మశాస్త్రము ద్వారా కూడా మనుషుల హృదయం ఏమీ మారలేదండి. ధర్మశాస్త్రము ద్వారా హృదయం మారలా, బ్రతుకులు మారలా, మనసులు మారలా. అలాంటి సమయంలో దేవుడు వీళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినా కూడా వీళ్ళు సరైన మార్గంలో నడుచుకోవడం లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం లేదు కనుక వీళ్ళని నడిపించడం కొరకు నేను న్యాయాధిపతులను నిలబెడతానని చెప్పి ఏం చేశాడంటే దేవుడు మనుషులను న్యాయమైన మార్గంలో నడిపించడానికి న్యాయాధిపతులను నిలబెట్టాడు. గమనించండి, దేవుడు కట్టే విధానాన్ని, మనుషులను పాపములో ఉన్న మనుషులను ఏ విధముగా కడుతున్నాడో గమనించండి. పాపంలో ఉన్నటువంటి మనిషిని ఏదైనా తోట నుండి బయటికి గెంటి వేసిన తరువాత దేవుడు ఏం చేశాడంటే ఒక మనుషుని ద్వారా అబ్రహాము ద్వారా కట్టాలని ప్రయత్నించాడు. తరువాత ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళకి నీతి ఏంటో విధులు ఏమిటో మనుషుడు ఎలా బ్రతకాలో నేర్పాలని చూశాడు. మనుషుడు ఎక్కడ మారలా. తరువాత న్యాయాధిపతులను నిలబెట్టాడు. న్యాయాధిపతులలో సంసోను లాంటి న్యాయాధిపతులు ఉన్నారు, సమూయేలు లాంటి న్యాయాధిపతులు ఉన్నారు, ఇంకా అనేక విధములైన న్యాయాధిపతులు అక్కడ నిలబడి ఇదిగో న్యాయమును తీర్చడం అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళే పాపం చేయడం మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారండి? ఎవరైతే న్యాయమును తీరుస్తారని చెప్పి దేవుడు నిలబెట్టాడో, ఎవరైతే ఆ యొక్క న్యాయబద్ధముగా ప్రజలను నడిపిస్తాడని దేవుడు న్యాయాధిపతులుగా మనుషులను నిలబెట్టారో ఇప్పుడు అదే మనుషులు ఏం చేస్తున్నారు? ఆ న్యాయాధిపతులే పాపం చేయడం మొదలు పెట్టారు. ఆ న్యాయాధిపతులే చెడు మార్గాలలో నడుచుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు న్యాయాధిపతుల ద్వారా కూడా ఏం లేదంటే మనుషునికి మార్పు లేదు, మనుషుని హృదయానికి మార్పు లేదు, మనుషుని యొక్క బ్రతుకుకు మార్పు లేదు. ధర్మశాస్త్రము మనుషుని హృదయమును మార్చలేకపోయింది, లేక న్యాయాధిపతులు మనుషులను మార్చలేకపోయారు. న్యాయాధిపతులు ఏమయ్యారంటే ఎవరైతే న్యాయమును చేసేవారు కానీ పిలుస్తున్నామో ఆ న్యాయాధిపతులు ఏమయ్యారంటే వారే పాపం చేశారు. తర్వాత గమనిస్తే మనం ప్రజలందరూ వచ్చారు, మాకు న్యాయాధిపతి కాదు, మాకు ప్రజలందరికీ ఇదిగో బయట ఉన్న లోకంలో ఉన్న వారందరికీ కూడా ఏ విధంగా అయితే రాజులు ఉన్నారో మాకు రాజు కావాలి, మమ్మల్ని ఆడడానికి రాజు కావాలి, ఇదిగో మమ్మల్ని పరిపాలన చేయడానికి మమ్మల్ని నడిపించడానికి మాకు రాజు కావాలన్నారు. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళకి రాజులను నిలబెట్టాడు. సౌలును నిలబెట్టాడు, తరువాత దావీదు నిలబడ్డాడు, సొలొమోను లాంటి గొప్ప రాజులు ఏమయ్యారంటే ప్రజలను ఏలడం మొదలు పెట్టారు.
ప్రజలను ఏలుతున్నారు, వాళ్ళ మీద భారమును మోస్తున్నారు, వాళ్ళ మీద పనుల యొక్క భారమును పెట్టారు, వాళ్ళకి పనులను, యుద్ధములను ఇవన్నీ నేర్పారు. కానీ వాళ్ళకి ఏం నేర్పలేకపోయారో తెలుసా? నీతిగా ఎలా బ్రతకాలో నేర్పలేకపోయారు. మనుషుడు ఏ విధముగా అయితే యథార్థముగా ఉండాలో నేర్పలేకపోయారు. మనుషులు ఏ విధముగా అయితే పరిశుద్ధముగా బ్రతకాలో నేర్పలేకపోయారు. అంటే రాజులు కూడా ఏమయ్యారంటే మనుషులను కట్టే విధానంలో పడిపోయారు. వాళ్ళు కూడా మనుషులను కట్టలేకపోయారు. పాపము నుండి వాళ్ళను దూరపరచలేకపోయారు. దేవుడు మనుషులను కట్టే విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మనందరం ఈ రోజు క్రిస్మస్ చేయడానికి, క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏదేను తోటలో మనుషునికి పట్టుకున్నంటే పాపం అనే వ్యాధి ధర్మశాస్త్రం తీయలేకపోయింది, బలులు తీయలేకపోయాయి, న్యాయాధిపతులు తీయలేకపోయారు. న్యాయమును ఏ విధముగా న్యాయాధిపతులు నడిపిస్తారని వాళ్ళను నిలబెడితే వాళ్ళే ఏం చేశారంటే పాపం చేశారు. లేక ఈ మనుషులను ఇదిగో రాజులు సరైన మార్గంలో నడిపిస్తారేమో, ఇదిగో రాజుల ద్వారా అయినా మనుషులు సరైన మార్గంలో నడుచుకుంటారేమో అని రాజులను నిలబెడితే ఈ రాజులు కూడా ఎలా మొదలయ్యారంటే వీళ్ళు కూడా పాపము చేసిన వారికి మనం చూస్తాం. సౌలుని చూస్తే సౌలు జీవితం పాపపు జీవితం. దావీదుని చూస్తే దావీదు కూడా కొన్ని చోట్ల పడిపోయిన వ్యక్తిగా మనకు కనబడతారు. కొన్ని సొలొమోను గారిని మనం చూస్తే ఆయన మహాజ్ఞాని అయినప్పటికీ కూడా స్త్రీల విషయంలో పడిపోయిన వ్యక్తిగా మనం చూస్తాం. రాజులు కూడా మనుషుల్లో ఉన్నట్టు పాపాన్ని తీయలేకపోయారు. ఎవరెవరు తీయలేకపోయారండి? ధర్మశాస్త్రం మనుషులలో ఉన్న పాపం తీయలేకపోయింది. బలులు మనుషులో ఉన్నట్టు పాపము తీయలేకపోయింది. తరువాత వచ్చినట్టు న్యాయాధిపతులు వీళ్ళైనా మనుషులను సరైన న్యాయంలో నడిపిస్తారనుకుంటే మనుషులలో ఉన్న పాపం తీసివేయడం కాదు, కానీ వాళ్ళే పాపం అయిపోయారు. వాళ్ళ తర్వాత వచ్చింది ఎవరంటే రాజులు. ఈ రాజులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రాజులైన మనుషులను రాజ్యాలను పరిపాలిస్తూ సరైన మార్గంలో నడిపిస్తారంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళే రాజ్య మార్గంలో చెడు మార్గాలలో నడుచుకుంట మనం చూడవచ్చు. వీళ్ళ తరువాత దేవుడు ఏం చేస్తాడంటే రాజులు కాదు, న్యాయాధిపతులు కాదు, ధర్మశాస్త్రము కాదు, ఆయన అంటున్నాడు ప్రవర్తల ద్వారా హెచ్చరించడం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రవర్తలు వచ్చారు. మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయి, ఇర్మియా, జకరియా, మలాకి, మేక, ఇలా అనేక విధములైన ప్రవర్తన ద్వారా దేవుడు ఏం చేశాడంటే మనుషులను హెచ్చరించడం మొదలుపెట్టాడు. మారండి, మీ బ్రతుకులను మార్చుకోండి, మీ ప్రవర్తనను మార్చుకోండి, మీరు ఆడుతున్న అబద్ధములను విడిచిపెట్టండి, మీరు చేస్తున్న పనులను విడిచిపెట్టండి, దుర్మార్గతలను విడిచిపెట్టండి, ఇదిగో మీరు యథార్థతలను కొనసాగించండి, పవిత్రతలను కాపాడుకోండి, పరిశుద్ధతలను కాపాడుకోండి, మీ బ్రతుకులను కట్టుకోండి అని చెప్పి ప్రవర్తన ఏం చేస్తారంటే ప్రవచించి వారితో మాట్లాడారు, మీ బ్రతుకులను మార్చుకోమని. ఇర్మియా లాంటి వారు ఏడిచారు కూడా. అందుకే మనకి ఇర్మియా తర్వాత ఏముంటుందండి? విలాప వాక్యములు. అంటే విలాపం అనగా ఏడవడం. ఇర్మియా లాంటి వారు ఏం చేస్తారంటే అలాంటి ప్రవర్తనలు మనుషులు వారి హృదయములు వారి బతుకులు మారడం లేదని ఏడిచారు. చదువుతారు ఒకసారి చూడండి, విలాప వాక్యములు 2 గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం కానుండి చదవండి. మొదటి అధ్యాయము 16వ వచనం కానుండి చదవండి. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది, నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యి, శత్రువు ప్రబలి ఉన్నారు, నా పిల్లలు నాశనమైపోయి. చాలండి. ఏం చేస్తున్నారు? ఇర్మియా లాంటి ప్రవర్తనలు ఏం చేస్తున్నారంటే కన్నీళ్లు కారుస్తున్నారు. మనుషులు మారడం లేదు, వారి హృదయాలు మారడం లేదు, వాళ్ళ ప్రవర్తనలు మారడం లేదు. నా ప్రజలు ఇదిగో వీళ్ళందరూ కూడా ఏమైపోయారంటే చెడిన వారిగా ఉన్నారు, నాశనకరమైన గోతులోనికి అడుగులు వేసుకుంటూ వెళ్ళేవారుగా నా ప్రజలు ఉన్నారు, మారండి అని చెప్పి ఏడుస్తున్నాడు ప్రవర్తన. అయినా కూడా మనిషి యొక్క స్థితి మారల, మనిషి యొక్క ప్రవర్తన మారల, మనుషుని యొక్క హృదయం మారల, మనుషుడు మారలేదంటే. జ్ఞాపకం చేసుకోండి, ఆది కాండము ఆదాము అవ్వ దగ్గర మొదలైనంటే పాపం అనే వ్యాధిని తీయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
ధర్మశాస్త్రము మనుషుని పాపము తీసివేయలేదు, కానీ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పాపానికి వెసులుబాటు ఇచ్చిందంటే. బలి అర్పిస్తున్నారు, పాపమును కడుగుకుంటున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు, మళ్ళీ బలి అర్పిస్తున్నారు, పాపమును కడుగుకుంటున్నారు. ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే వెసులుబాటును కలుగజేసింది. దేవుడు ఏం చేశాడంటే బలులను, ధర్మశాస్త్రము కాదు కానీ మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి, ఇదిగో మీ కొరకు నేను ఎవరిని నిలబెడుతున్నానంటే ఇదిగో మీ కొరకు న్యాయాధిపతులను నిలబెడుతున్నానని చెప్పి న్యాయాధిపతులను నిలబెడితే న్యాయాధిపతులు కూడా ఏం చేయలేకపోయారంటే మనిషిలో ఉన్నట్టు పాపం అనే వ్యాధిని తీయలేకపోయారు. తరువాత రాజులను నిలబెట్టాడు. రాజులు కూడా ఏం చేశారంటే మనుషులలో ఉన్న పాపం అనే వ్యాధిని తీయలేకపోయారు, వారి హృదయాలను మార్చలేకపోయారు, వాళ్ళని సరైన మార్గంలో నడిపించలేకపోయారు. ఎక్కడ చూసినా ఆదాము దగ్గర నుండి ఇదిగో మనము చూస్తే ప్రవర్తన గ్రంథముల వరకు మానవులలో ఎక్కడ చూసినా కూడా ఏ రోజు కూడా పాపం పోలా. వాళ్ళలో పాపము చేస్తూనే బ్రతికారు, పాపములోనే బ్రతికారు. దేవుడే ఇదిగో యెషయా ద్వారా అంటున్నాడు, నా ప్రజలు పనికి మారిన వారై ఉన్నారు, పాపము చేస్తూ ఉన్నారు. ఇదిగో ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు. అంటే వీళ్ళ పాపం ఎంతగా దిగజారిపోయిందంటే దేవుణ్ణి కూడా మర్చిపోయారు. ప్రజలు ఏ విధముగా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు. అలాంటి సమయంలో ప్రవర్తనల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు, ప్రవర్తన ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఇందాక మీరు చదివారు లేఖనములు, చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుచున్నాడు, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాలని ఇప్పుడు మాట్లాడుచున్నాడు దేవుడు. ప్రవర్త ద్వారా ఏం మాట్లాడుచున్నాడంటే ఇదిగో ఆలకించుడి, ఇదిగో మీకు ఒక సూచన కనబడబోచున్నది. ఏమిటి ఆ సూచన అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడు. అనగా దేవుడు మీకు తోడు. ఇప్పుడు వరకు ఇదిగో మీకు తోడుగా, ఇదిగో మిమ్మల్ని పాపం నుండి తీసివేయడానికి మీకు వరకు ఇదిగో ధర్మశాస్త్రం వచ్చిందేమో, కానీ అది మీలో ఉన్న పాపం తీయలేకపోయింది. న్యాయాధిపతులు వచ్చారేమో, వారు మీలో ఉన్న పాపాన్ని తీయలేకపోయారు. రాజులు వచ్చారేమో, వాళ్ళు మీలో ఉన్న పాపాన్ని తీయలేకపోయారు. బలులు మీలో ఉన్నటి పాపములు తీయలేకపోయాయి. ప్రవర్తన ప్రవచించినప్పటికీ, ప్రవర్తన కన్నీళ్లు విడిచి ఇదిగో మీ వద్ద మొరపెట్టినప్పటికీ కూడా మీ హృదయాలు మారని స్థితిలో ఉన్నాయి. మీ పాపమును తీసివేయడానికి, మీ హృదయాలను మార్చివేయడానికి, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి, మీకు తోడుగా నిలబడడానికి ఎవరు వస్తున్నారంటే కుమారుడు ఈ భూలోకంలోనికి వస్తారు. కుమారుడు ఈ భూలోకంలోనికి వస్తున్నాడు. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో, ఏదైతే బలులు చేయలేకపోయాయో, ఏదైతే న్యాయాధిపతులు చేయలేకపోయారో, ఏదైతే రాజులు చేయలేకపోయారో, ఏదైతే ప్రవర్తన సహితం చేయలేకపోయారో, దానిని చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? రక్షకుడు భూలోకంలోనికి రాబోతున్నాడు. ఆలకించండి, గమనించండి. ఈయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యములను చేయగలడు, ఆలోచనకర్త. మీకు ఆలోచనను ఇచ్చి నడిపించేవాడు ఈయనే. బలవంతుడైన దేవుడు ఏదైనా మీ జీవితాల్లో చేయగలిగినట్టు. సమాధానములకు అధిపతి అయినటువంటి దేవుడు ఈయన. మీ కుటుంబాలలో సమాధానం లేదేమో, మీ మనుషుల మధ్య సమాధానం లేదేమో, ప్రజల మధ్యన సమాధానం లేదేమో, ఇదిగో సమాధానాన్ని ఇవ్వడానికి ఈయన రాబోతున్నాడు. లాంటి దేవుడు మీ మధ్యకు రాబోతున్నాడు. ఆయన వైపు చూడండి, ఆయన చూపే మార్గములలో నడవండి అని చెప్పి ఏం చేశారంటే ప్రవర్తలు సహితము బోధించారు, ప్రకటనలు చేశారు. ఆ యొక్క ప్రవర్తలు సహితము ప్రవచించినటువంటి ప్రవచనాలను నెరవేరుస్తూ యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి వచ్చారు. చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ముగించుకుందాం మనము. 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చాలండి. ఇక్కడ పౌలు గారు ఏమైతే తెలియజేస్తున్నారంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించి ఉండెను. అనగా ప్రవర్తనలు ప్రవచించేటి ప్రవచనాలను నెరవేరుస్తూ తగిన కాలంలో ఆయన ఏం చేశాడంటే ఇదిగో తన కుమారుని ఈ భూలోకంలోనికి పంపి ఉన్నాడు. ఆయన ఉన్నవాడు ఈ భూలోకంలోనికి రావడం కొరకు పుట్టాడు. దాన్నే మనం ఏమంటున్నామంటే క్రిస్మస్.
ఏమంటున్నామండి? ఉన్నవాడు ఉన్నంటి వాడు భూలోకంలోనికి రావడం కొరకు, మనుషులతో సహవాసం చేయడం కొరకు ఆయన పుట్టినవాడు. ఈ పుట్టినటి వాడిని, ఆయన పుట్టిన దినమును జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే క్రిస్మస్ చేస్తాం. ఆయన రావడానికి గల ప్రణాళిక ఏమిటో మనం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రము తీయలేని పాపాన్ని, బలులు తీయలేని పాపాన్ని, న్యాయాధిపతులు తీయలేని పాపాన్ని, రాజులు తీయలేని పాపాన్ని, ప్రవర్తలు తీయలేని పాపాన్ని, ఇదిగో నీలో ఉన్న పాపాన్ని సహితము తీసివేయడానికి నేను వచ్చానని చెప్పి ఆయన వచ్చాడు. మరి ఈ క్రిస్మస్ చేస్తున్నట్టు మనము ఇంకా పాపంలో ఉన్నామా? ఈరోజు క్రిస్మస్ చేస్తున్నట్టు మనము పాపంలో ఉండి క్రిస్మస్ చేస్తున్నామా? ఆయన రావడానికి గల ప్రణాళిక ఏమిటంటే, ఆయన వచ్చిన దానికి గల ప్రణాళిక ఏమిటంటే పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. మరి ఈ రోజు ఇంకా నశించిన స్థితిలో మనం ఉన్నామేమో, మనల్ని మనం పరీక్షించుకోవాలి. పతనమైపోతున్న స్థితిలో మనం ఉన్నామేమో, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా అయితే ఇజ్రాయేలీలు బతికారో, ఏ విధంగా అయితే ఆ న్యాయాధిపతుల కాలంలో ప్రజలు బ్రతికారో, నోవాహు దినములలో మనుషులు బ్రతికారో, ఏ విధంగా అయితే ఏదేను తోటలో ఆ యొక్క ప్రజలు బ్రతికి ఉన్నారో, ఈ రోజు మనము కూడా అదే విధముగా బ్రతుకుచున్నామేమో. ఈ రోజు మన బ్రతుకులను మార్చుకునే వారిగా మనం ఉండాలి. క్రిస్మస్ చేస్తున్నామంటే క్రీస్తు ఎందుకు వచ్చాడో మనం తెలుసు. ఆయన మన పాపములను తీసివేయడానికి వచ్చాడు. మన పాపములను తీసివేయడం కొరకు ఆయన ఏమయ్యాడంటే సిలువలో బలిగా అర్పింపబడ్డాడు. ఆయన పుట్టిన దినమున తన తల్లియు తన యొక్క తండ్రియు ఏం చేశారంటే 8వ దినమున ఆయన మందిరంలోనికి తీసుకొస్తే ఆ రోజు నుండే ఆయన ప్రవర్తనలు ఏం ప్రవచించారంటే, ఇదిగో నీ హృదయములోనికి ఖడ్గము దూసుకు వెళ్తున్నాను. చూడండి ఒకసారి ఈ వచనం చదువుని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం కానుండి 34వ వచనం కానుండి చదవండి. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇజ్రాయేలీలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు మీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చాలండి. మరియతో ఏమంటున్నాడు ఇక్కడ? సుమయోను అనే ప్రవక్త మరియతో ఏమంటున్నాడంటే, ఇదిగో అనేకమైన పడుటకైనను లేపుటకైనను ఇదిగో సమాధ్యుడు అయినట్టు ఈ క్రీస్తు భూలోకంలోనికి వచ్చాడు. ఈయనకు ఒక దినం ఉంది, ఈయనకు ఒక రోజు ఉంది. ఏమిటి ఆ రోజు అంటే, ఆ రోజు నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకుని, అనగా ఆ రోజే శిలువ మరణం. ఆ రోజే ఆయన బలయ్యే రోజు. ఆ రోజే మన పాపముల అన్నిటి నిమిత్తము మనలను విమోచించడానికి, మనలను ఇదిగో వెళ్ళిపోమని చెప్పి ఏదైనా తోట నుండి గెంటి వేసినట్టు మనుషుడు మళ్ళీ దేని ద్వారా జత చేయబోతున్నాడంటే క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే ఏ మనుషుడైనా దేవుని యొద్దకు వెళ్తాడు. ఎవరండి? ఎప్పుడైతే ఏదేను తోట నుండి దేవుడు వెళ్ళిపోమని గెంటి వేశాడో మనుషులను, దేవుని నుండి వెడబాటు కలిగిందో, దేవుని నుండి వెడబాటు మనుషునికి కలిగి ఉన్నదో, ఆ ఎడబాటును మళ్ళీ తిరిగి కలపడం కొరకే క్రీస్తు యేసు ఈ భూలోకంలోనికి వచ్చి ఉన్నారు. అది ఆయన రక్తము ద్వారా మాత్రమే ఏమవుతుందంటే మళ్ళీ వెళ్ళిపోమని గెంటి వేసినట్టు దేవుని యొద్దకు తిరిగి మనుషుడు వెళ్ళగలుగుతున్నాడు. ధర్మశాస్త్రము వీళ్ళిద్దరినీ కలపలేకపోయింది. మనిషిని దేవుణ్ణి ధర్మశాస్త్రము కలపలేదండి. మనుషుణ్ణి దేవుణ్ణి బలులు కలపలేదు. మళ్ళీ మనుషుణ్ణి దేవుణ్ణి ఐక్యపరిచే విధముగా న్యాయాధిపతులు నడిపించలేకపోయారు. మనుషుణ్ణి దేవుణ్ణి కలిపే విధముగా, వాళ్ళిద్దరిని ఏకము చేసే విధముగా రాజులు నడిపించలేకపోయారు. ధర్మశాస్త్రం నడిపించలా, బలులు నడిపించలా, న్యాయాధిపతులు నడిపించలేకపోయారు, రాజులు నడిపించలేకపోయారు, ప్రవర్తన సహితము ప్రవచించారు, కానీ ఎవ్వరూ బ్రతుకులు మార్చుకోలే. అలాంటి సమయంలో క్రీస్తు యేసు వారి భూలోకంలోనికి వచ్చాడు. కన్య మరియ గర్భమున పుట్టి ఇదిగో మనందరి కొరకు తన యొక్క ఉన్నత సింహాసనమును విడిచిపెట్టి, తన రాజ్యమును విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చి ఆయన మనందరి కొరకు బలై ఉన్నాడు. తన రక్తమును కార్చాడు. ఆ రక్తములో కడగబడినట్టు వారు అందరినీ మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలుసా? ఏదైనా తోటలో వెళ్ళిపోమని ఆయన మళ్ళీ రా అని పిలుస్తున్నాడు. చూడండి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయము 22వ అధ్యాయము
వచనం 20 వచనం అనుకోండి. ఇక్కడ నాకు కట్ అయింది, చూడండి ఒకసారి. ఆత్మ పెండ్లి కుమారుడు అని రాయబడి ఉంది. ఆత్మయు పెండ్లి కుమారుడు. 17 వచనం చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. చాలండి. ఏమంటున్నాడు? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని పిలుస్తున్నాడు. ఆత్మగా పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు మనతో పాటు కలిసి నివాసము చేస్తున్నట్టు ఈ పరిశుద్ధాత్ముడినే మా పరలోకంలోకి పిలుస్తూ ఇంకా ఏమంటున్నాడంటే పెండ్లి కుమార్తెయు రమ్ము. ఈ పెండ్లి కుమార్తె ఎవరండి? సంఘము. క్రీస్తు రక్తంలో కడగబడినట్టు సంఘం అనగా మళ్ళీ దేవుణ్ణి ఏది జతపరచబోతుందంటే క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా మనుషులందరూ కూడా సంఘముగా ఏర్పడి ఆ సంఘం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి చేరుతున్నారంటే దేవుని ఎదుటికి చేరుతున్నారు. ఇదేనండి క్రీస్తు రావడానికి గల ప్రణాళిక. యేసు క్రీస్తు వారు భూలోకంలోనికి రావడానికి గల ప్రణాళిక ఇదే, ఇంకేమీ కాదు. ఆదాము అవ్వ దగ్గర దేవుడు వెళ్ళిపోమని చెప్పి గెంటి వేసినట్టు ఆయన మళ్ళీ ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడో తెలుసా? వచ్చేయండి నా యొద్దకు అంటున్నాడు. మీరు ఎందరైతే నా కుమారుణ్ణి అంగీకరించారో, ఎందరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, ఎందరైతే విమోచింపబడ్డారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నా యొద్దకు వచ్చేయండి అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం చేయలేకపోయింది, బలులు చేయలేకపోయింది, న్యాయాధిపతులు చేయలేకపోయింది, రాజులు చేయలేకపోయింది, ప్రవర్తన చేయలేకపోయింది. ఎవరు చేశారో తెలుసా? దేవుని కుమారుడైనటి యేసు క్రీస్తు వారు మళ్ళీ మనిషిని దేవునితో జతపరిచారు. ఇప్పుడు మనందరము కూడా ఈ జత పని వారిగా మనము కూడా ఆయన గృహములో నిర్వాహకుల వలె మనం కూడా ఉండాలంటే మనందరం ఏం చేయాలంటే వచ్చిన కుమారుణ్ణి అంగీకరించాలి, వచ్చిన వాణి యందు విశ్వాసం ఉంచాలి, వచ్చిన వాణి యొక్క రక్తములో కడగబడాలి. లేదు నేను నా నీతిని బట్టి నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, నేను దేవుని యొద్దకు వెళ్ళిపోతానంటే ఆయన అంటున్నాడు మీ నీతి క్రియలు దేవునికి మురికి గుడ్డల వలె ఉండాలి. అంటే నీతిని బట్టి మంచి పనులు చేయడం బట్టి మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేమంటే వెళ్ళలేం. ఎందుకంటే నువ్వు చేస్తున్న మంచి పనులను బట్టి నీకు మంచి వస్తుంది, కానీ నువ్వు చేసిన పాపం నీ నుండి పోదు. అర్థమైందండి చెప్పింది? మనం చేసిన పాపం మన దగ్గర నుండి పోదు, కానీ మనకు మంచి చేయడం ద్వారా మంచి అనే పేరు వస్తుందేమో, కానీ నీలో ఉన్న పాపం పోదు. దానిని కూడా తీసివేయడం కొరకే ఆయన వచ్చాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయనను దేవునిగా కుమారునిగా రక్షకునిగా అంగీకరించినట్టు వారిని ఆయన వెళ్ళిపోమన్నంటే ఆయన తిరిగి అంటున్నాడు కుమారి నా యొద్దకు రమ్ము అంటున్నాడు. మరి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఉన్నామండి? ఆ రోజు ఏదైనా తోటలో నుండి ఎందుకు వెళ్ళిపోమన్నాడో తెలుసా? వాళ్ళు పాపం చేసి దేవుని మాట వినకపోవడం ద్వారా వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు రండి అని పిలుస్తున్నాడంటే ఎవరిని పిలుస్తున్నాడో తెలుసా? ఆయన మాట విని పాపం చేయని వారిని రండి అని పిలుస్తున్నాడు. ఆయన కుమారుని రక్తంలో కడగబడినట్టు వారందరినీ రండి అని పిలుస్తున్నాడు. మరి ఇప్పుడు మనము ఆ పాపం లేని వారికి మనం ఉన్నామండి? దేవుని మాట వినేవారిగా మనం ఉన్నామా?